ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 10వ అధ్యాయము దక్షయజ్ఞ నాశనము కామదహనము. ఈ కథ విన్నవారికి చదివిన వారికి జన్మ మృత్యు ముసలితనం అనే భయాలే ఉండవట. కాబట్టి చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. సతీదేవి తండ్రియగు దక్ష ప్రజాపతి శివదూషణ చేస్తుంటే విని భరించలేని సతీదేవి యజ్ఞవాటికలో పడి దేహత్యాగాన్ని చేసుకుంటుంది. అది చూసినటువంటి శివగణాలు శివుడి వద్దకు వచ్చి ఆ వార్తను తెలియపరుస్తారు. అది విన్న రుద్రుడు కాలాంతకుని వలె భయంకర ఆకారుడై కోపమున తన తలపైనున్న జటమును పెకిలించి నేలపై కొట్టెను. దాని నుండి భయంకర ఆకారుడు 1000 బాహువులు గల మహాబలశాలియగు వీరభద్రుడు వెలిశాడు. అతడు పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుము అని చేతులు జోడించి అడిగను. పరమేశ్వరుడు నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించి ఆమె శరీర త్యాగమునకు కారణమైనటువంటి దక్షుణ్ణి సంహరింపమని ఆనతినిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొమ్మని పంపెను. ఆ విధముగా పరమేశ్వరుని ఆజ్ఞను పొందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అతడు ఉన్న దేవతలు రాక్షసులు మానవులు మునగు మహావీరులను అదరగొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకున్నారో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశనం గావించెను. దక్షుని శరమును ఖండించవలనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ ముని మంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మ కూడా వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుణ్ణి వివిధ రీతులలో ఓరడించి స్తుతించెను. శివుణ్ణి సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుణ్ణి ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడు దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములు ఇయ్యలేదు, కానీ వారిని సూర్యునికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములను ఇచ్చను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వల్ల పునర్జన్మ నొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడు భార్య వియోగమున దుఃఖితుడై గంగానదీ తీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించుకొనుచుండెను. దక్షుని కుమార్తెగు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాదుల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుడు పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణం లేకుండునట్లుగా వరమును పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లా కలుగును? కావున నేను అవధ్యుడను, నన్ను చంపు వారెవ్వరూ లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహముల నూర్చుటకును దేవతా స్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను. అలా దేవతలు తారకుని వలన బాధలు భరింపచాలక బ్రహ్మవద్దకు పోయి తమను రక్షింపమని బహు విధాలుగా ప్రార్థించిరి. బ్రహ్మయు వారి మాటలు విని ఇట్లు పలికెను. దేవతలారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను గెలవజాలరు అని వరవిచ్చిన మాట నిజమే. రుద్రపత్నియగు సతీదేవి దక్ష యజ్ఞశాలలో శరీరమును విడిచి ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టు విధానమును ఆలోచించండి అని వారికి తగిన ఉపాయమును సూచించెను. వారిని యథాపూర్వకముగా నుండమని ఓరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమై బృహస్పతితో కలిసి ఆలోచించారు. ఇంద్రుడు నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.
అప్పుడు ఇంద్రుడు నారదుని చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్ష యజ్ఞమున శరీర త్యాగమునర్చినటువంటి సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్య వియుక్తుడగు శివుడును నీ హిమాలయ శృంగమునంతే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతి ఆ శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ ఎందలి భర్తయగు శివునికి భార్యగా చేయమని బోధించమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపినట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించున్నట్లుగా హిమవంతుని ప్రబోధించను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించను. నారదుణ్ణి పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు, భార్య వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించుచున్న ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములకు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహ బాణములను ప్రయోగింపుము. అప్పుడు పరస్పరానురాగము కలిగి వారిద్దరికీ సమాగమనం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారము చేయమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞ పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. అప్పుడు మన్మధుడు శివపార్వతుల సమాగమమునకు ఇదే తగిన సమయమని తలచెను. శివుని వెనక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా నుండెను. శివుడు తన మనస్సు చెలించుటను గుర్తించను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనస్సు ఇట్లా చెంచలమగుట ఏమి? నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరు అని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణ ప్రయోగమనర్చబోవు మన్మధుని చూసెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదిటినున్న మూడవ కన్నును తెచ్చెను. లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను. తమ కార్యమేమగునో అని చూచుచున్న దేవతలు భయపడి కకావికలమై పారిపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతీదేవి శివుడు తమను కూడా శిక్షించునేమో, ఆ శిక్ష ఎట్లా ఉండునో అని భయపడుచుండురి. పార్వతీయు భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. స్త్రీ సన్నిధానమున యుక్తము కాదని గ్రహించినటువంటి పరమశివుడు అంతర్ధానమయ్యను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశవాడైనటువంటి హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడే యగును. సజ్జనులను గౌరవింపక వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించటచే చేసిన దానికి సునకాది హీన జన్మలనెత్తి బాధపడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము. అనాథులయడ దయ జాలి మితిమీరరాదు. ఈ విషయమును గమనింపవలయును అని శృతదేవుడు వివరించను. పరమశివునికి అనిష్టము చేయుటచే మన్మధుడు తర్వాత జన్మయందు బాధపడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నను జన్మ మృత్యు ముసలితనము మున్నగు భయముల నుండి విడవపడతారు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించను. ఇది వైశాఖ పురాణము 10వ అధ్యాయము సమాప్తము. మరో మంచి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.